చేసిన తప్పులు ఏదో ఒక టైంలో వెంటాడతాయి అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ పార్టీ నాయకులు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది వల్లభనేని వంశీ గారి పరిస్థితి ఏంటి, రేపో మాపో పేర్ని నాని గారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగిందనమాట. అది పరిస్థితి. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో రకరకాల శవాలకి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలని పరామర్శలు చేస్తున్న నేపథ్యంలో మెయిన్ పిల్లర్గా ఉండాల్సినటువంటి ఈయన గారు వెళ్ళిపోతూ ఉండడంతో ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాడని ఒక కారణం చేత అరెస్ట్ చేయడం అయితే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రగిరి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. విదేశాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడినటువంటి ఆయన్ను బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం అయితే జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్నటువంటి వాగ్వివాదం నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నారు. పొదిలి సీఐ వెంకటేశ్వర్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాగ్వివాదానికి దిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గతంలో కూడా లుకౌట్ నోటీసులు జారీ కావడం కూడా దీనికి ప్రధాన కారణం అట. ఈ నెల 11వ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి పొదిలి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు ఆయన కారుపై రాళ్లు చెప్పులు విసిరినట్లుగా రకరకాల వార్తలు అయితే వచ్చాయి. వారిని అడ్డుకోవడానికి వైసీపీ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారట. ఈ సందర్భంగా రెండు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో సుమారు 15 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పరామర్శించడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పొదిలి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి నిందితుల్ని కలవడానికి అనుమతి లేదని సిఐ గారు చెప్పారు. దీంతో ఆయనపై చెవిరెడ్డి గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తారని హెచ్చరించారు. సిఐ వెంకటేశ్వర్లు గారితో వాగ్వివాదానికి దిగారు. ఆయనపైకి దూసుకెళ్లారు. దీనికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర 10 సంవత్సరాల పాటు గన్మెన్ గా పనిచేసినటువంటి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు యొక్క సారాంశం ఫిర్యాదు చేశారట. ఈ పరిణామాల మధ్య శ్రీలంక బయలుదేరి వెళ్లడానికి బెంగళూరు చేరుకున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నట్టు చెప్తున్నారు. సో ఆయన అదుపులోకి తీసుకున్న ప్రచారం పూర్తి స్థాయిలో జరుగుతోందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ అండి. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే లిక్కర్ స్కామ్ A34 దానిలో ఉన్నటువంటి ఒక పర్సన్ A34 వెంకటేష్ నాయుడుతో కలిసి కొలంబో వెళ్లిపోతున్నారని చెప్పేసి ఇది కూడా సర్క్యులేట్ అవుతుందన్నమాట. మొత్తానికి ఇక్కడ ఉంటే అరెస్ట్ చేసేస్తారని చెప్పేసి వస్తున్న నేపథ్యంలో బెంగళూరులో అయితే ఇమిగ్రేషన్ అధికారులు అయితే పట్టుకున్నారు. పూర్తి స్థాయిలో అయితే ఒక భారీ స్థాయి అతి త్వరలో అరెస్టులు చూడొచ్చు.